ఏదైతే పాంచజన్య సంకల్ప సభ నిజామాబాద్లో 31 సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ కవితమ్మ గారు పార్టీ పెట్టినాక మొట్టమొదటిసారిగా విజయ శంఖారావం పూరించడానికి వస్తున్న సందర్భంలో ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ బోధన పట్టణ ప్రజలు, యువత, మహిళలు, రైతులు అందరూ కలిసికట్టుగా వచ్చి విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే పాంచజన్యంలో మన ప్రాథమిక హక్కుగా ఉచిత విద్య, ఉచిత వైద్యము, యువత శ్రేయస్సు, యువత ఉపాధి, రైతుల శ్రేయస్సు, అలాగే సామాజిక న్యాయ తెలంగాణ కొరకు పోరాడుతున్న కవితమ్మ గారికి అందరూ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సభకు రావాలి, సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే సామాజిక తెలంగాణ ఉందో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు చేయనట్టు, అంటే ప్రతి ఒక్కరికి భూమి లేని వరకు 1 ఎకరం భూమి ఇవ్వాలనే సంకల్పం, ఇలా ఎన్నో భూలక్ష్మి పథకం తీసుకొస్తూ ప్రతి ఒక్కరికి యువతకు ఉపాధి ఉండాలి, రైతులకు ఎక్కడికి పోయినా రైతులకు న్యాయపరంగా లబ్ధి చెందాలి, గౌరవం పొందాలి అనే సామాజిక న్యాయ తెలంగాణ కొరకు పోరాడుతున్న మన కవితమ్మకు అందరూ ఆడపడుచులు, యువత, రైతులు, బోధన పట్టణ ప్రజలు అందరూ దయచేసి దగ్గరుండి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఆగస్టు 31వ తేదీన నిజామాబాద్ లోపల జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పాంచజన్య సభను ఉద్దేశించి ఇక్కడ బోధన లోపల పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా కార్యక్రమ ఇన్ఛార్జ్ డాక్టర్ రఘు గారు హాజరవగా ఇక్కడ పెద్ద ఎత్తున చాలామంది కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ విజయవంతం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించుకున్న తర్వాత మన జిల్లా కోడలు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి అయినటువంటి కవితక్క గారి ఆధ్వర్యం లోపల పాంచజన్య సిద్ధాంతాలను మూల సిద్ధాంతాలుగా ఈ పార్టీ యొక్క ఫౌండేషన్ సిద్ధాంతాలుగా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు రాగన్న చెప్పినట్లు విద్య, వైద్యం, ఉపాధి, దాంతోపాటుగా రైతుల సంక్షేమం, చివరగా సామాజిక సమానత్వాన్ని కోరుకుంటూ ఈ యొక్క పార్టీ మూల సిద్ధాంతాలను తీసుకోవడం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా ఈ లక్ష్యాలకు పునరంకితం అవుతూ, ఎందుకంటే ఇవాళ సమాజం లోపల ఒక వ్యక్తి, ఒక కుటుంబం సంపాదించినటువంటి సంపాదన లోపల దాదాపు 80% డబ్బులు కూడా విద్యకు, వైద్యానికి, ఆహారానికి ఖర్చు అవుతున్నది. కాబట్టి మొత్తం వచ్చే జనరేషన్ అంతా కూడా ₹1 సేవింగ్ లేకుండా బతికేటట్టుగా, ₹1 పిల్లలకు ఇవ్వటట్టుగా, ఒక చివరి దాకా కూడా ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి లోపల ఉంటున్నటువంటి సందర్భం లోపల తెచ్చుకున్న తెలంగాణను ఈ కుటుంబాల కోసం, ఈ వర్గాల కోసం న్యాయం జరిగేటట్లుగా మరోసారి ఆశయాలకు పునరంకితం అయ్యేటట్లుగా ఈ యొక్క పాంచజన్య సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దానికి ఇవాళ బోధన నియోజకవర్గం లోపల రజాకర్ ఆధ్వర్యం లోపల, ప్రవీణ్ గారి ఆధ్వర్యం లోపల, శంకరన్న, అట్లనే అవంతి కుమార్ గారు, మిగతా నియోజకవర్గ నాయకులందరి ఆధ్వర్యం లోపల ఇవాళ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కవితక్క గారు తొలిసారిగా నిజామాబాద్కు రావడం, పాంచజన్య సంకల్ప సభను నిజామాబాద్ లోపల ఆగస్టు 31వ తేదీ కలెక్టర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకోవడం, చాలా పెద్ద ఎత్తున జిల్లా ప్రజలందరూ కూడా హాజరై అక్కను ఆశీర్వదించవలసిందిగా, ఆమె రాజకీయ ప్రస్థానం లోపల ప్రజల కోసం జరుగుతున్న మరో తెలంగాణ స్వతంత్ర పోరాటం లోపల వారికి వెన్నుగా, దన్నుగా నిలిచి అక్కకు తోడుగా ఉండాలని బోధన నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.